మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కేసుల చిక్కులు వీడటం లేదు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మారని నమోదైన కేసులో బుధవారం పీటీ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అంబటిని గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ను రాజమండ్రిలో సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కేసుల చిక్కులు వీడటం లేదు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మారని నమోదైన కేసులో బుధవారం పీటీ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అంబటిని గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మరోసారి కోర్టులో దుఃఖేతరదినం మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇప్పటికే కేసుల్లో బెయిల్ ఇచ్చినటువంటి గుంటూరు కోర్టు ఈరోజు తాజాగా మనం చూస్తే కూడా సత్రంపుల్లోనే పీటీ వారెంట్ కేసులో మరోసారి రిమాండ్ విధించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 26 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా సత్తెనపల్లి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలోనే సంక్రాంతి సంబరాలు కానీ సంక్రాంతి లాటరీ పేరుతో ఆయన లక్కీ డ్రా పేరుతో కూడా ఆయన సంబరాలు చేశారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాజా వెంకటేశ్వరరావు ఈ అవకతవకలో పాల్పడ్డారు. లక్కీ డ్రా పేరుతో సంక్రాంతి సంబరాల పేరుతో ఆయన వాలంటీర్లు అడ్డం పెట్టుకుని ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారు అంటూ కూడా ఆనాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పీటీ వారెంట్ జారీ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఈ రోజు రాజమండ్రి జైలు ఆయన్ని గుంటూరు కోర్టుకు తీసుకురావడం జరిగింది. గుంటూరు ఈరోజు కోర్టులో ఆయనకి బెయిల్ పైన వాదనలో ప్రతివాదన కొనసాగి ఇదే కేసులో ఈ రోజు తాజాగా మనం చూస్తే మాత్రం అంబటి రాంబాబుకి మరోసారి రిమాండ్ విధించినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల పట్టాపురం పీటీ వారెంట్ కానీ అంతేకాకుండా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో కానీ ఇప్పటికే ఆయనకి బెయిల్ వచ్చింది. ఈ రోజు వాస్తవంగా అయితే తాజాగా ఆయన రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రధానంగా మనం చూస్తే మాత్రం ఈరోజు సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ కేసులో అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం కానీ అంతేకాకుండా కోర్టుకు తరలించడం కానీ ఆ తర్వాత కోర్టు ఈరోజు వాదనలో ప్రతివాదనలు ఉన్న తర్వాత ఆయనకి మరోసారి కోర్టు రిమాండ్ విధించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.